సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ శివ. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి మనం అండర్ ది మూన్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 68 కిలోమీటర్స్ ఉంది కుక్కట్పల్లి నుంచి అండర్ ది మూన్ లొకేషన్ వరకు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం, వెళ్తున్నాం. మేము 5గురం వెళ్తున్నాం, 2 బండ్లు తీసుకుని వెళ్తున్నాం. ఒకటి డ్యూక్ 200, ఇంకోటి యాక్టివా 5G. సో ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం. వాడు ఇంటికాడ ఉన్నాడంట, వాడిని ఎక్కించుకొని ఇక లొకేషన్ కి వెళ్ళిపోవడమే. సో లొకేషన్ కి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ టికెట్ ఉందా లేదా, బైక్స్ ఎలా చేస్తున్నారా లేదా, కార్స్ ఎలా చేస్తున్నారా లేదా, మొత్తం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినా నచ్చకపోయినా కొంచెం కామెంట్ చేసి చెప్పండి. సో ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోలన్నీ మీకు త్వరగా రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ నా మాకు ఫోన్ ఉంటారంటే మన కొత్త ఫోన్ కొన్నాడు, యూట్యూబ్ ఛానల్లో కొత్త ఫోన్ కొన్నాడు. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వచ్చిన పైసలతో నేనే బెటర్, నాకు కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీ? మీ దయ వల్ల 4 రూపాయలు వచ్చినాయి. దాని అది ఫేక్. వాయిస్ బెస్ట్ మోడ్ అయితే 300 కొడదాం అనుకుంటున్నట్ట. కొంచెం అందరు సపోర్ట్ చేసి చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అన్నాళ్ళు కొట్లాడుతురు, ఫస్ట్ కోసం ఉరుకుపోతుంది ర్యాక్స్. ఇవన్నీ వీళ్ళే మా వాళ్ళు. అలాంటి పోతురు, దాంట్లోకి దూరుతారు, అలా ఆగిపోయారు. మేము పోతున్నాం, బాయ్. మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ అంట. మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ కోసం వచ్చింది గాయస్ మావాడు. ఎందుకులే నీకు ఏసు బతుకు, చి ఎందుకులే నువ్వు బతుకుతావు, చి. ఎత్తుపోతుర్రు, అక్కడ ఆగిర్రాదు. సో ఇప్పుడు మా వాడైతే వచ్చిండు అనమాట. ఇక వెళ్తున్నాం లొకేషన్కి. సో ఫైనల్లీ మనం లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మీకు లొకేషన్ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే చేపలు కూడా ఉన్నాయన్నమాట. చూడండి, చిన్న చిన్న చేపలు. పెద్ద పెద్ద వస్తే బాగుంటుండే.
పెద్దవి దొరికితే మస్తు ఉంటుంది. సో ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చూసిర్రు కదా ఎంత బాగుందో. పెద్ద పెద్ద ట్రీస్ తోటి, ఆ చెరువు తోటి, కొండలతోటి ఎంత బాగుంది కదా లొకేషన్. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. అండ్ మెయిన్ ఏంటంటే ఇది మొత్తం ఫారెస్ట్ అనమాట. మీకు స్నాక్స్ తినడానికి ఇక్కడ ఏం దొరకవు అనమాట. మీరు తెచ్చుకోవాలనుకుంటే బయటకు వెళ్ళి ఏమైనా తెచ్చుకొని తినొచ్చు. మీరు వెళ్ళేటప్పుడు సన్సెట్ చూసే వెళ్ళండి, ఎందుకంటే సన్సెట్ చాలా బాగుంటది ఈ లొకేషన్ లో. చూడండి అసలు ఎంత మంది వచ్చిర్రు అసలు. అక్కడ వాళ్ళు ఫుల్ తాగేసి ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూడండి. వాళ్ళు ఇక్కడికి వస్తే లవర్ స్పాట్ అన్న రావాలా, ఫ్యామిలీ అన్న రావాలా, ఫ్రెండ్స్ అన్న రావాలా. అది దగ్గరకు చూడండి అసలు వాళ్ళు నీటిలో దిగి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. మీరు కూడా రండి మామ, ఎంజాయ్ చేయండి వచ్చి. చూడండి అసలు ఆ లొకేషన్ అయితే ఎంత బాగుందో, ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఏదైనా కానీ వాళ్ళు మటుకి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే టికెట్ ఏం లేదంట. టికెట్ ఏం తీసుకునే అవసరం లేదు. బైక్లు అయితే ఎలా ఉన్నాయి కానీ కార్స్ అయితే ఎలా లేవు, బయటనే పెట్టేయాలా. నేను ఇంత వీడియో రికార్డ్ చేయలేకపోయాను, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, చాలా మంది వచ్చారు. అందుకనే బైక్ మీద వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని రండి, చాలా గుంతలు ఉన్నాయి. గుంతలో కొంచెం జారి స్లిప్ అయితే ఇక అంతే. కొంచెం చూసుకొని రండి, మొత్తం గుంతలే. మెయిన్ ఏంటంటే మొత్తం ఫారెస్ట్ కదా, కొంచెం చూసుకోండి అటు ఇటు. పాములు, స్నేక్స్ ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఉంటాయి, చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. ఎంత సేఫ్టీగా ఉంటే అంత మంచిది. నేనైతే ఇప్పుడు ఇది దాటబోతున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్ టర్న్. చూసుకో పడిపోతావరా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. పడిపోయాడు కదా. మళ్ళీ ఇప్పుడైతే బైక్ మీద ఇంకా లోపలికి వెళ్తాను మొత్తం చూద్దామని. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే అన్నమాట వీడియో. మళ్ళీ మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి.
నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మళ్ళీ మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.